ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 93వ కీర్తన 5వ వచనం. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దేవుని వాక్యాలు వింటున్న మీరు, దేవుని మాటలు వింటున్న మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఈ విధంగా చేయడం ద్వారా మాకు సపోర్ట్గా ఉంటుంది. అలాగనే మా యూట్యూబ్ ఛానల్ ముందుకు వెళ్ళడానికి మాకు మేలుకరంగా ఉంటుంది. మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి ఏదో ఒకటి కామెంట్ పెట్టండి. దేవుడు మీకు మేలు చేయనుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానం, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. మనం నమ్ముకొని మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తుడు, సర్వశక్తిమంతుడైన, సర్వేశ్వరుడైన యేసుక్రీస్తు ప్రభు, సర్వసృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుడే మానవులంగా ఉన్న మనము అనేకమైన పాపములు చేసి, తప్పులు చేసి ఆయనకి దూరంగా ఉన్నప్పుడు ఆ దేవుడే మనందరి కోసం భూమి మీదకి వచ్చి మనం చేసిన పాపాలన్నీ కూడా ఆయన భుజముల మీద వేసుకొని మరణించడం జరిగింది. అలాగనే తండ్రి అయిన దేవుడు ఆయన మృతులలో నుండి లేపడం జరిగింది. అయితే మనం అందరం ఈ సత్యాన్ని గ్రహించి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం కాబట్టి భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. అందుకని ఆయన వాక్యం బోధిస్తుంది, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుడు మన శరీరాన్ని ఆయన మందిరముగా, ఆయన ఆలయముగా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగనే మనం ఈ మందిరాన్ని పాడు చేసుకోకుండా, అపవిత్రమైన వాటికి ఎంచుకోకుండా, మనము మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మనలో నివసిస్తున్నాడని భయం కలిగి మనము పరిశుద్ధంగా జీవించినప్పుడు, మనం అప్పుడు ఏమడిగినా కూడా ఆయనకి ఇష్టానుసారంగా ఏమడిగినా కూడా ప్రభు దయచేస్తాడు. అందుకని ప్రభు ఇష్టం వచ్చినట్టుగా ఆయన మందిరమైన మనము పరిశుద్ధంగా బతికినప్పుడు ఆ దేవుడే మన కోరిక సఫలపరుస్తాడు. అందుకని దేవుని వాక్యం బోధిస్తుంది, నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఆయన వాక్యానుసారముగా ఆయన మందిరమైన మనము పరిశుద్ధంగా జీవిస్తే మనం ఏదడిగినా కూడా ప్రభు దయచేసుడు. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, పరిశుద్ధమైన తండ్రి, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమని నువ్వు ఇచ్చిన ఈ రోజు ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తును తెలియజేసుకుంటూ తండ్రి, పరిశుద్ధాత్మను బట్టి అలాగనే నాయన మేము ప్రభు నాయన పరిశుద్ధత కలిగి నువ్వు ఇచ్చే గొప్పనైనా మేము ఏమడిగినా కూడా అవి పొందుకునే భాగ్యము మాకు దయచేయమని యేసుక్రీస్తును ప్రార్థిస్తూ, అలాగని ఎవరెవరైతే ఈ వాక్యం విని ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.